హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రేపటి రోజున నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో అని ఈ వీడియో. పోయిన వారంలో మార్కెట్లో మంచి మొమెంటంను చూసాము. మన వీక్లీ క్లోజింగ్ చూస్తే నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, అది కూడా ఆల్ టైమ్ హై పైన. మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్తుందా లేదా రివర్స్ అవుతుందా అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిఫ్టీ చార్ట్ చూడండి. గురువారం రోజు ఫామ్ అయినటువంటి క్యాండిల్ని చూడండి. ఈ క్యాండిల్ డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ కింద వీక్లీ క్లోజింగ్ అయి ఉంటే మార్కెట్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ అలా అవ్వలేదు. మార్కెట్ రివర్సల్ ఎప్పుడవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వీక్లో ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి, రెండో వీక్లో ఏర్పడేటువంటి క్యాండిల్ దాని కింద క్లోజ్ అయితే మనం అక్కడ కన్ఫర్మ్ అవ్వచ్చు మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు అని. మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయిందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలాంటిది మార్కెట్లో ఏమీ జరగలేదు. రెండు రెడ్ క్యాండిల్స్ ఏర్పడినాయి, బట్ మార్కెట్ ఎప్పుడు కూడా దాని కింద క్లోజ్ అవ్వలేదు. చూడండి మీరు ఇక్కడ, ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, ఈ రెడ్ క్యాండిల్ కింద కూడా క్లోజ్ అవ్వలేదు. ఇది ఒక ఇండికేషన్ అన్నట్టు మార్కెట్లో ఇంకా బుల్స్ పవర్ ఎక్కువగా ఉంది అని. ఎక్కువగా మార్కెట్ పైకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంది. 22,000 దగ్గర రిజెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది మార్కెట్లో ఒక గట్టి రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని చూస్తే, వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని చూస్తే నిఫ్టీ చార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ చార్ట్, బట్ నాట్ బ్యాడ్. మన క్రైటీరియా ప్రకారం రెడ్ క్యాండిల్ ఏర్పడితే దాని కింద క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీలో అలాంటిది ఏమీ జరగలేదు. రెడ్ క్యాండిల్ అయితే ఏర్పడింది, బట్ ప్రీవియస్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, దానిపైననే క్లోజ్ అయింది. ఇక్కడ నుండి రికవర్ అవ్వచ్చు నిఫ్టీ పాజిటివ్గా ఉంటే. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ లెవెల్ చూద్దాం ఫస్ట్. నిఫ్టీ అనేది 21,894.55 దగ్గర క్లోజ్ అయిందండి. మీరు ఇది గమనించండి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. రెసిస్టెన్స్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే ఈ 22,000ను మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఈ 22,000 దగ్గర మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ సపోర్ట్ వచ్చేసి 21,800, దాని తర్వాత వచ్చేసి 21,700. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,500. బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే 47,728.30 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. దీని రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 అండి. దీని సపోర్ట్ వచ్చేసి 47,500. అది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,000. ఈ అనాలిసిస్ అనేది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే అండి, దీన్ని రికమెండేషన్గా తీసుకోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.